హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి హెల్దీ ఫుడ్ టిఫిన్కి అయితే చేస్తున్నాను. రాగి ముద్దలు చేస్తున్నానండి. ఒక్కసారి సింపుల్గా ఇలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. ఇందులోకి ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకున్నాము. ఇది వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. 2 ఇంచుల అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్నాము. ఇంగువ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత నేనైతే ఈ కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళు అయితే వేస్తున్నాను. 2 కప్పుల దాకా నీళ్ళు వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో నీళ్ళు అనేవి మరిగించుకోవాలి. మనం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం వల్ల ఈ రాగి ముద్దలు టేస్ట్ బాగుంటాయి, పంటికి తగులుతూ ఉంటాయి ఈ ఉల్లిపాయలు. ఇవి నీళ్ళు మరిగిన తర్వాత ఏ కప్పుతో మనము నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా రాగి పిండి తీసుకుంటున్నాను. ఈ రాగి పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాము. ఇందులోకి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టి చేసుకున్నాము. ఇలాగా హెల్దీగా రాగి ముద్దలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ కాదు, ఇలాగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు తినండి, మంచిదండి హెల్త్ కూడా. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాము కదా, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించుకున్నాము. అప్పుడు మనకి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి అయితే కలుపుకుందాము. చూసారు కదా, ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త వేడి ఆరనివ్వాలి. ఇదిగోనండి, వేడి ఆరిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి మనము చేయి తడుపుకుంటా, నీళ్ళతో తడుపుకుంటా మనకి ఎంత సైజు ముద్దలు కావాలో అంత సైజు ముద్దలు తీసుకున్నాము. ఇవి తీసుకొని ఇలాగా రౌండ్గా ముద్దల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకొని నీళ్లు మరిగించుకున్నాము. నీళ్లు మరిగేటప్పుడు ఈ ప్లేట్స్ ఇందులో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది, బాగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇలాగా కొంచెం మూత తీసేసి ఆవిరిపోయిన తర్వాత సైడ్కి మూత పెట్టేసుకున్నాము. ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. సైడ్కి మూత పెట్టేసిన తర్వాత చూసారు కదా, ఎంతో హెల్తీగా రాగి ముద్దలు అయితే ట్రై చేయండి. ఎప్పుడు ఇడ్లీ, దోశ కాకుండా ఇలా హెల్తీగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పల్లి చట్నీ లేదా టమాటో చట్నీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.